మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇక్కడ నేను వేరుశనగ పెట్టానండి. ఒకసారి మీరు గమనిస్తే ఇది మన భూమిని చీల్చుకుని ఎలా వస్తుంది అన్నది మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఇదిగోండి, ఇట్లా తెల్లగా చూస్తే మిత్రులారా అట్లా చీల్చుకొస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా గమనించిన మిత్రులారా, ఇక్కడ అలాగే వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. నిజంగా మనం అనుకుంటాం అది గింజగా అనుకుంటాం, మనం చేసేది ఆర్టిఫిషియల్గా చేలో చేస్తూ ఉంటాం. కానీ ఆ గింజ దాని శక్తితో భూమిలో మనం నాటితే, దాదాపు 2 అంగుళాలు నాటితే అది నాని మొలకొచ్చి భూమిని తీసుకొచ్చింది. చాలా అద్భుతం. మొన్న మిత్రుడు ఏంటంటే కాస్త మన దగ్గర తీసుకుని వేరుశనగ వేయడం జరిగింది. ఆయన దగ్గర కాస్త మనం గింజలు తీసుకుని మనం కూడా ఏంటంటే ఈ వారమ్మట కాస్త ఏదో ఖాళీ ఉందని చెప్పి కాస్త వారమ్మట కూడా మనం వేరుశనగ వేయడం జరిగింది మిత్రులు. ఈ రోజున కొంతమంది సోషల్ మీడియాలో ఏం చెప్తా ఉన్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చాలా మొదలెట్టాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి, రిలయన్స్, అన్ని బ్యాంకులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అని. పాపం ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తారంటే ఆయన ముందే మనకి కండిషన్స్ అవి చెప్పరు. ఎందుకంటే పాపం ఆయనకి టార్గెట్ ఉంటుంది, ఆయన టార్గెట్ని బట్టి ఆయన చేసుకుంటూ పోతారు. కాబట్టి ఆయనకి ఏం చెప్తారంటే మీకు హెల్త్ ఏ ఇష్యూ వచ్చినా సరే మీరు ఈ పాలసీ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అలాగే చేస్తూ ఉంటే వాడు ఏం చెప్తారంటే 48 గంటల నుంచి 72 గంటలు మినిమం మీరు హాస్పిటల్లో ఉంటే మీకు వర్తిస్తుంది అని చెప్పేవాళ్ళు ఒకళ్ళైతే, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్కి ఏం కాదండి, పెద్ద పెద్దవి లివరో కిడ్నీయో లేకపోతే హార్ట్ అలాంటి డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటామని నేను అదే చెప్తాను మిత్రులారా. ఇప్పుడు చదువుకున్న మిత్రులు కూడా ఏమైపోయారంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందండి మేము కడుతూ ఉన్నాము. ఈ రోజున చూసుకునే మిత్రులారా ఎవరిని కూడా మనం పొదుపు చేయొద్దు, డబ్బులు దాచుకోవద్దు అనేది ఏమి లేదు. అందరూ కూడా డబ్బు దాచుకోవాలండి. అవకాశం ఉండి కూడా మీకు ఎక్కడైతే ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయో వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. మా బోటి వాళ్ళ రైతులు ఎవరైతే ఉన్నారో మేమేం చేస్తామంటే ఎక్కడ భూమి ఉంటే కొంటే పోతుంది, అక్కడ కాస్త మనం ఏదైనా వ్యవసాయం చేసుకుందాం అనేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఏంటంటే భూమి కానీ ఇంకా వేరే వేరే కొన్నా సరే రీసేలు అన్నది ఏంటంటే ఎమ్మంటనే డబ్బు కావాలి దొరకదు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇన్సూరెన్స్ కంపెనీల్లో నేనున్నా లేకపోయినా తర్వాత మా పిల్లలకు వస్తుందండి, మంచిదే. కానీ ఈ రోజున బాగా సోషల్ మీడియాలో ఆవిడంటే నాకు గౌరవం కూడా. ఆవిడేం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి, ఈ రోజున ఆరోగ్యాలు చూస్తే ఎవరికి బాగు. అమ్మా కాస్త మీకు అంత నాలెడ్జ్ ఉంది కదా సోషల్ మీడియాలో, మీకు దాదాపు ఫాలోవర్స్ కూడా 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీరు చెప్పవలసింది ఏంటి? మంచి ఆరోగ్యం తీసుకోండి, మంచి వ్యాయామాలు చేయండి, మనం ఏది ఎప్పుడు ఎలా తింటే బాగుంటుంది అని మీరు చెప్పాలి. కానీ మనకి ఎవరికి ఆరోగ్యాలు లేవు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎప్పుడు మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది మంచి ఆహారం, మంచి వస్తువులు తీసుకుంటూ మన వ్యాయామం ఏదైతే ఉందో అది మనం సక్రమంగా చేస్తూ అలా చేసుకోవాలి తప్ప. ఈ రోజున ఇక్కడ చూస్తే మిత్రులారా ఒక ఆవిడ ఇన్సూరెన్స్ చేసుకుంది. వీడు దాదాపు 3,578 రూపాయలు కడుతుంది. అంటే ఇది మీకు ఎందుకు చూపించాలి అంటే మీకు అర్థం అవ్వాలి అని ప్రతిదీ కూడా నా ప్రయత్నం. ఇక్కడ మీరు గమనిస్తే మిత్రులారా ఇన్సూరెన్స్లు కట్టుకోండి కాదంటలేదు. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకునే ముందు మన హెల్త్ ఏదైతే ఉందో దాన్ని మనం మెరుగుపరుచుకుందాం అని చెప్తా ఉన్నాను నేను, అది నా ఉద్దేశం. అట్లాగే మిత్రులారా ఈ రోజున మనం తినే ఫుడ్లో ఎందులో కూడా ఫైబర్ లేదు, మనం తినేది కూడా మొత్తం విషయమే. మీరు చెప్పండి, మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
మనం తెల్లవారు లెగిస్తే ఏ ఆహారం తీసుకుంటున్నాం? ఒకసారి మీరు ఆలోచించారు మిత్రులు? అది మనం ఆలోచించం. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న మిత్రులు మంచి ఆహారం తీసుకోండి, రేపు పని పరిస్థితి ఎలా ఉంటుంది అన్నప్పుడు తిందామండి అనేవాడు తప్ప. నేను మొన్న ఆ వీడియో చూసినాక చాలామంది మిత్రులను అడిగాను, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే తీసుకున్నామండి. అంటే అంటే ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మా నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మంచిదే, కాదని మనం ఎవరు దేన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మన అమ్మా నాన్న మనకేం తింటున్నారు, మనమేం తింటున్నాం మన కుటుంబంతో అని అన్నప్పుడు, ఆయన బెంగళూరులో ఉంటారు, అతనితో నేను మాట్లాడినప్పుడు నేను అన్నాను, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమే, హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఆరోగ్యం ఉంటే కూడా అదే అంటారు, నిజంగా పోయే సమయం వస్తే 1,000,000 మంది వైద్యులు వచ్చి కూడిన కానీ మనల్ని కాపాడలేరు అని. అవును కదా మిత్రులారా? అట్లాగే మనం ఉన్నన్నాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ఉన్నన్నాళ్ళు కూడా మన పని మనం చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా అని ఆలోచనతో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు విషయం ఈ రోజున ఇవి ఏవైతే ఇప్పుడు మనకి హార్లిక్స్, బోర్న్విటా, నేను మొన్న కూడా ఏదో సందర్భంలో ఈటింగ్ షుగర్ నో పాప ఏదో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఎట్లా తయారైపోయాయంటే, హార్లిక్స్, బోర్న్విటాలో కూడా చక్కెర ఏ విధంగా కలుపుతూ ఉన్నారంటే, అంటే పిల్లలు 1 స్పూన్ తినేవాళ్ళు 2 స్పూన్లు తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. అది ఎంత ప్రమాదం అంటే ఊబకాయం వచ్చేస్తుంది ఒకటి, భవిష్యత్తులో షుగర్ ఏదైతే ఉందో 35 40 ఏళ్ళు రాగానే షుగర్ వచ్చేస్తుంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ అంటే దానివల్ల, ఆ చక్కెర వల్ల చాలా తీవ్రంగా కొన్ని మన దేశంలో కాదు, కొన్ని వేరే వేరే దేశాల్లో ఏవైతే ఉన్నాయో హార్లిక్స్, బోర్న్విటా, కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇందులో టెస్టింగ్ చేసి అసలు ఎంత పర్సంటేజీ ఉండాలి చక్కెర స్వీట్ అనేది, మీరు ఎంత పర్సంటేజ్ తింటున్నారు అంటే కలుపుతూ ఉన్నారు అంటే ఎవరు హెల్త్ని పాడు చేస్తూ ఉన్నారు అని కొన్ని కంపెనీలను బ్యాన్ చేయడం జరిగింది. పిల్లలకి ఏం పెడుతున్నాము, మనమేం తింటున్నాము, మన తల్లిదండ్రులు ఏం తింటున్నారు అనేది ఎవరికీ ఆలోచన లేదు. మనం హైట్కి లేకపోతే మన ఏజ్కి మనం ఎంత బరువు ఉండాలి అని మీరు ఎంతమంది పరీక్షించుకున్నారు? అసలు ఎంతమంది ఆలోచించారు? మనం ఏం ఆలోచిస్తామంటే, మనం ఉన్నా లేకపోయినా ఒక 50 లక్షలు, 1,00,00,000 ఇంటికి రావాలి, వస్తుంది. అది ఖచ్చితంగా ఉండాలి. మనం ఉన్నా లేకపోయినా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఒక భరోసాని ఇవ్వాల్సిందే. అట్లా అని చెప్పి మనం ఏం చేస్తాము, మనం ఏం ఆహారం తింటున్నాము అంటే, ఈ రోజున నాణ్యత ప్రమాణాలతో హోటల్స్లో కానీ లేకపోతే మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా అంతా కల్తీ లేదా విషయం తప్ప మనకిచ్చే ఆహారంలో ఎక్కడా కూడా నాణ్యత లేదు. మీకు నాణ్యత ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మీరు సోషల్ మీడియా వచ్చిన మిత్రులారా చాలా నేర్చుకున్నాం. అంటే మనకి గత కొన్ని కాలం నుంచి మన మిత్రులు చెప్తూ ఉంటారు, స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే. అంటే ఎలా అయిపోయిందంటే, స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే, దాని ద్వారా చాలా విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే, అది ఫోన్ లేకపోతే అది టైంపాస్ వస్తువు అయిపోయింది. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. అంటే దాని ద్వారా విజ్ఞానాన్ని కూడా చాలా నేర్చుకోవచ్చు అన్నది నా ఉద్దేశం. మిత్రులారా మీరు గమనించండి, ప్రతిదీ కూడా అది హెల్త్ ఇన్సూరెన్స్ అయినా మామూలు ఇన్సూరెన్స్ అయినా కుటుంబానికి రేపొద్దున మనం ఉన్నా లేకపోయినా భరోసానిచ్చే కావాల్సిందే ఖచ్చితంగా. వాటితో పాటు మనం ఏం తింటున్నాము, మన ఇంట్లో వాళ్ళు ఏం తింటా ఉన్నారు. ఈరోజు మిత్రులారా హాస్పిటల్స్ ఖాళీ లేవు, ఈ రోజున హాస్పిటల్స్ ఖాళీ లేవు, లేకపోతే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని చెప్పే డాక్టర్ కూడా లేడు. ఏదోనండి మన శరీరంలో ఒక ఇంపార్టెంట్ వస్తువు ఏదో డ్యామేజ్ అయింది, అది దేనివల్ల వచ్చిందని చెప్పేది లేరు. దానికి మన టెస్టులు, ఇన్ని పరీక్షలు, అందులో కూడా ఖచ్చితంగా చెప్పేవాళ్ళు లేరు 100% మంది. పిల్లలు మనం ఆలోచిద్దాం ఒకసారి, మనం ఏం తింటున్నాము, మనం ఏం తినాలి అన్న తర్వాత మనం ఫైనాన్షియల్గా ఎలా ఉన్నాము, మన కుటుంబానికి ఏం చేయాలని కూడా ఆలోచించే ప్రయత్నం చేద్దాం.